ఏందే దసరాకి వచ్చినావా నైటు? ఎట్లుంది అత్తగారి ఇల్లు? బాగాలే ఉందే లేదే. ఏంటే మీ అత్తమ్మ బాగా చూసుకుంటారా? ఏదో అట్లా అట్లా చూసుకుంటారు. అట్లా అంటే అమ్మ తర్వాత అమ్మ అత్తమ్మే కదనే. అవన్నీ డైలాగులు మాత్రమేనే, బయట నిజాలు ఉండయి. అలా నువ్వెందుకు అనుకుంటావే? అమ్మే అత్తమ్మ, అత్తమ్మే అమ్మ అని నువ్వు అనుకోవాలనే, అత్తమ్మ కాదు అనుకునేది. నువ్వేందే చెప్పడానికి ఎన్నో చెప్తావు. నీకు అత్తగారింటికి పోతే వెళ్తుంది అత్తగారి విలువ. అయ్యో తల్లి, నా జీవితంలో అదొక్కటే రాసి పెట్టి లేదు. అదే కనుక రాసి పెట్టుంటే నేను ఎందుకు అవ్వగారింటికి అలవాటు. సరే పోనీలే, నా బతికేదో ఇట్లా కలుగుతుంది. నీదేంటిదో చెప్పు. ఏముందే నా స్టోరీలు, తల్లిదండ్రులను చూసుకోవడం, బాబుని చూసుకోవడం, ఇలాంటివేనా సిచ్యువేషన్స్. ఇప్పుడు ప్రస్తుతానికైతే షార్ట్ ఫిలింలో వేస్తున్నా. ఇక అట్లా 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 ఉంది నా పొజిషన్, అంతే. నీ లైఫ్ ఎట్లుందే? నా లైఫా? ఎప్పుడు మా ఆయన పొద్దున్న దాకా పని పోతాడు, పొద్దుకు డ్రింక్ వేసి వస్తాడు. ఏదో ఒకటి మా అత్తమ్మ అంటది, మా అత్తమ్మతో నాతో రోజు లొల్లే, రోజు గొడవే. పిల్లలతో సంతోషంగా ఉన్నాడు, నాతో సంతోషంగా ఉన్నాడు. ఎప్పుడు ఉండేదేనే. ఒక అమ్మ వాళ్ళ ఇంటికి వచ్చినప్పుడే నా సంతోషం. మళ్ళీ అమ్మ దసరా అయిపోయినాక వెళ్ళేటప్పుడు మళ్ళీ నా సంతోషం మొత్తం ఈయనది వదిలిపెట్టి వెళ్ళిపోవడమే. అలా అంటున్నావేందే? అత్తగారిల్లే దేవాలయం లాంటిది. నువ్వు మీ అత్తని ఎంత లవ్ చేస్తున్నావో మీ అత్త కూడా నిన్ను అంతే లవ్ చేస్తుంది. నీ తల్లిని ఎంత లవ్ చేస్తావో నీ తల్లిలో నీ అత్తని చూసుకో, అప్పుడు తెలిసిపోతుంది అత్త మామ ప్రేమ అంటే ఏంటిది అనేది. అప్పుడు ఆలోచించుకో. కొంతమంది అనుకుంటారు తల్లిదండ్రులు లేని బాయ్స్ కూడా ఉంటారు. అబ్బా నాకు తల్లి లేదు, నాకు తండ్రి లేదని బాధపడుతూ ఉంటారు. అప్పుడు నీకు ఇప్పుడు అత్తమామ ఉన్నది కాబట్టి అత్తమామ విలువ తెలవట్లేదు. అదే అత్తమామ లేకున్న వాళ్ళకు తెలుస్తుంది ఆ విలువ అంటే ఏంటిది అనేది. అత్తమామ అంటే తల్లి తర్వాత తల్లి. కానీ నువ్వు ఎప్పుడు అత్తమామని చిన్నంచనేయకు. మనకు ఈ పేరు ఉంది, ఈ గర్వం ఉంది అంటేనే ఇంటి పెద్దవాళ్ళతోనే మనకు ఈ పేరు. ఇంటి పెద్ద మనిషి ఉంటేనే 10 మంది వస్తారు. అవును, ఒకటి అడిగితే చెప్తావానే? పొద్దుకితే గద్దెల మీద కూర్చొని ముచ్చట్లు ఎవరితోనే ఎక్కువ పెడతారే? నీతోనా మీ అత్తతోనా? మా అత్తతోనేనే. మా అత్తతోనేనే. మరి మీ అత్తమ్మకి ఇచ్చే విలువ నీకెందుకు ఇవ్వట్లేదు? అదొకటి గుర్తుపెట్టుకో. ఏమోనే, నాకేం తెలుసు, మా అత్తకు తెలుసు. సేమ్ మెంటల్ దానా? మీ అత్తమ్మ ఎంత మంచిదైతే ఆ ఏరియాలో వచ్చి కూర్చొని ముచ్చట పెడతారు. నువ్వెంత మంచిగా చూసుకుంటావో మీ అత్తమ్మను, మీ అత్తమ్మ కూడా అంత మంచిగా చూసుకుంటుంది. నేను ఎప్పుడు కానీ అత్తమ్మను చిన్న అంచనేసి మాట్లాడకు. నువ్వు ఒకరోజు మీ అమ్మని ఎలా చూసుకున్నావో మీ అత్తమ్మను కూడా అలానే చూసుకో. ఆమె కనుక నీకు కరెక్ట్ అనిపించకపోతే అప్పుడు ఆలోచించుకో. నువ్వు ఒకగానొక కొడుకు, అతను ఆ ఒక్క కొడుకును నేను వేరే ఉంటా, అది ఉంటా, ఇది ఉంటా నువ్వు అంటానమాట కదా. అట్లా ఎప్పుడు తల్లిని కొడుకును వేరు చెయ్యకు. ఉమ్మడి కుటుంబమే మనకు ధైర్యం. అర్థమైందా? రేపు నీ భర్త తాగి ఎక్కడైనా పడిపోయినా, ఎక్కడైనా ఉన్నా అప్పుడు ఎవరు తోడుంటారు? అత్త, మామ, మరిది, ఆడబిడ్డలు. వాళ్ళే మనకు దేవుళ్ళు. తల్లిదండ్రులతో నుండి బయటికి వెళ్ళినామంటే మనం వాళ్ళకే అంకితం. వాళ్ళే మనకు దేవుళ్ళు, వాళ్ళే మన సర్వం, వాళ్ళే మన లోకం, వాళ్ళే మన జీవితం. అర్థమైందా నీకు? ఇకనైనా నువ్వు మంచిగా మారి అత్తమ్మతోని పద్ధతిగా అమ్మలాగా చూసుకో. అర్థమైందా నీకు నేను చెప్పింది? సరేనే, చూసుకుంటాలే. నువ్వు చెప్పింది అర్థమైందిలే. నా మైండ్ పాడుగాను ఎట్లా చూసుకోవాలని. ఇక నువ్వు చెప్పినావు కదా, ఒకసారి చూసి తర్వాత నీకు వచ్చి మళ్ళీ చెప్తుంది. మళ్ళీ నేను వస్తా కదా. ఎప్పుడు వస్తానా?
వస్తానంటే దసరా అయిపోయాక ఇక పిల్లగాళ్ళకి ఎప్పుడు ఉంటాయి సెలవులు? దీపావళికి ఉంటాయి. దీపావళికి వస్తలే. సరే 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 వెళ్ళి రావే. బాయ్ మరి. బాయ్. రేపు పొద్దున్న రా మాట్లాడదాం. ఓకే సరే.